చేస్తున్నారు వాళ్ళని బండ్లు పెట్టి పూల బండ్లు 3 బండ్లు పెట్టి మమ్మల్ని నాన్న రద్దు చేస్తున్నారు. మమ్మల్ని బతకనీయట్లేదు అక్కడ అసలు. బాత్రూమ్ కట్టేటప్పుడే చెప్పాను. మీకు తెలియదు సార్ ఇష్యూ అంటే మీరు ఆ రోజు అన్నమాట మీరు ఎప్పుడైనా ఒకటే ఉంటుంది నా మాట. సార్ మీరు మీ స్థలంలోకి వాళ్ళు వస్తే కంప్లైంట్ రాసియండి. ఎలా ఉందంటే కస్టమర్ అలా కాలనీలో నమ్ముతాను కదా 50 రూపాయలు అదే రాస్తున్నాం ఇష్యూ. మేము కూడా గతంలో ఎంతో ప్రాబ్లం ఉంటుందని సార్ అన్న. నేను ఏమైనా ప్రాబ్లం వస్తే నేను చేస్తాను అన్నారు. ఆ మాట అన్నారు కాబట్టి సార్ దాన్ని తీసుకొస్తున్నాం. రాసియండి అమ్మా. పూల బండి పెట్టుకుంటా ఎవరు ఏం చేస్తారో చేయండి, ఎవరిని పిలిపిస్తారో పిలిపియండి అంటున్నారు సార్. ఏదో మాట్లాడండి, అందరు చూస్తారని మాట్లాడుతున్నారు. నేనేం చెప్పినా దరఖాస్తు తీసి వాళ్ళు పిలిపించి మాట్లాడతా. వన్ సైడ్ వింటాం కాదు కదా. రాసిస్తే వాళ్ళ స్థలంలోకి పోతే ఏం చేయాలో నాకు తెలుసు, నేను చేస్తా. మీరే వాళ్ళతో గొడవ పడాల్సిన అవసరం లేదు. ఒకవేళ అంతగా నేను చేయలేను అనుకుంటే పోలీస్ స్టేషన్ చెప్పండి. నేను తీస్తానని 3 సార్లు అన్నా. అంటే సార్ నేను చెప్తాను సార్, నాకు తీసేసినా పర్లేదు సార్. వాళ్ళ పక్కన అయితే నేను ఉండలేను సార్. నా పక్కన కొంచెం వాళ్ళకి జరిపిస్తానే పెట్టేస్తాను సార్. జరిపిస్తానే పెట్టండి సార్. వాళ్ళ పోతే అడ్డుకోలేకపోతున్నాను సార్. డైలీ అందరూ బతకాలయా? లేనోడికి సేకరించి చేస్తేనే ఉన్నోడు బతుకుతాడు. వీడు పొట్ట నిండింది, వాడికి సేకరి ఉంటుంది. అందరూ బతకాల. అది సార్ ఏంటి 50,000 ఇచ్చాడు పూలమ్మే, ఉద్యోగం చేయించాడు పూలమ్మే. పేద నువ్వు బతకాలంటున్నావు, మరి ఉద్యోగాలు చేసే వాళ్ళు కూడా అమ్మితే ఎట్లా? అందరూ బతకాలన్నప్పుడు ఎండి ఆఫీస్ ముందు బడ్డీలు తీపిచ్చారు. వాళ్ళు కూడా బతకనిచ్చి అయిపోయేది కదా. అది అడ్డొచ్చారు కదా. ఏమడ్డు వచ్చినాయి? పిల్లల్ని క్రాస్ చేసి నాన్న ఇబ్బంది పెడుతున్నారు. పిల్లల్ని ఇదే తీసుకుపోతున్నారు. డిగ్రీ కాలేజ్ కదా మీకు మొత్తం తెలీదు. కొన్ని తీయాలి అంటే ఇప్పుడు స్కూల్ ముందు తీసినాం. ఆడ పాన్ పరాకలు, బీడీలు, సిగరెట్లు అన్నీ ఉన్నాయి. ఆడ రెడ్ హ్యాండ్కు చూపించాం మీరు అందరూ. అమ్ముతున్నారు కాబట్టి ఉన్నాయి. సగం ఊరు ఖాళీ అయిపోయి కానీ ఇవ్వాలంటే సగం ఊరు ప్రాబ్లం ఉన్న కాడే చెప్తాం. ఇప్పుడు అందరూ చేయరాడా 3 4 2 3 బడ్డీలు చేస్తే పిల్లలందరూ జూమ్ మీటింగ్ జరుగుతున్నది. సిఐ గారికి మరి ఇంకా వైఎస్ రాజశేఖర రెడ్డి దగ్గర అది అసలు కనపడలో కొండలాడి డేరలాడి వాటలాడి వాళ్ళు వెందుకెత్తున్నారు. అదే తీవ్ర కూడా చెప్పారు. ఇప్పుడు ఆడ ఉండేది ఆ షాపులు వాళ్ళు అబ్జెక్షన్ ఎంటర్ అవుతుంది. మనం ప్రత్యేకంగా వాళ్ళు అవసరం లేదు. మీకు వాళ్ళు చెప్తే రోడ్డు గడ్డ ఉంటే పబ్లిక్ ఎవరు మాట్లాడితే తీస్తాం. ఇప్పుడు అమాయకులు ఎవడైతే పొట్ల అవుతారో రోడ్డు మీద ట్రాఫిక్ కాస్త తీసుకెళ్ళిపోతుంది. అదే సపోర్ట్ ఇచ్చి వాళ్ళకి చెప్పకూడదు. వేరే ఉన్నాయి, పూల బండ్లు వేరే ఉన్నాయి. ఎన్ని బండ్లు సార్ రోడ్లు ఇచ్చింది ఎన్ని? మాకు ఇచ్చింది రోడ్లను పెట్టుకొని అలాంటి వాళ్ళని బతకద్దా? ఇగో చూడండి సార్ ఎన్ని కొట్లు.